ఎప్పుడు మీకు ఛాలెంజ్ ఎప్పుడు ఎదుర్కోలేదు, మీరు సవాళ్ళుగా ఎదుర్కొనే సందర్భం అది ఎప్పుడు? చాలా ఉన్నాయి ఎదుర్కోపోవడం అంటే. చాలా ఉండి అది ఎలాగో అని అమ్మవారితో మొరపెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చేస్తూనే ఓ పక్క ఆ, చాలా గట్టి సమస్యలు ఇస్తారు, మీకు తెలియదే ఉంది. అదే అదే. అవి మనం పైగా నాకు చమత్కారం అనే ఒక పేరు పొట్టించిన తర్వాత నేను దాన్ని చమత్కారంగానే పూర్తి చేయాలి. అదే అదే. నేను పాండిత్యపరంగా చేసినా కూడా అంత ఇది రాదు, చమత్కారంగా చేస్తే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంతే. దాన్ని తాడు దించేసేవి చాలా ఉంటాయి. మీకు రంగంపేటలో, తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో చేస్తుంటే తూళిపాళ్ళ మహాదేవమణి గారు రాజమండ్రిలో ఉంటారు కదా, ఆయన న్యస్తాక్షర ఇచ్చారు. న్యస్తాక్షర, న్యస్త కాదు, అదే అదే నేస్తాక్షరం. ఒక 4 అక్షరాలు ఇచ్చి వాటిని మధ్యలో పెట్టమంటారు. ఆయన చిత్రం ఏంటంటే, నేను మిమ్మల్ని బాధ పెట్టను నరసింహరావు గారు, ఒక అక్షరమే ఇస్తా అన్నారు. ఏమిటి ఇలా అంటున్నాడు అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఏదో వాలికి మారుతూ జనించేలాంటి రకరకాల సమస్యలని ఇచ్చినవాడు ఆయన. ఈయన ఏమనంటే, మొదటి అక్షరం దోహో, మిగిలిన పద్యం మీ ఇష్టం అని. కొంప ముంచేసే వ్యవహారం అది. అదే అదే. మొదటి అక్షరం దోహో, దో రాసి విసర్గలు, మిగిలింది పద్యం అన్నాడు. దోహ మీ ఇష్టం అన్నాడు. అంటే చూసేవాళ్ళకి ఒక అక్షరమే ఇచ్చాడు, తేలిగ్గా వదిలేశాడు అనిపిస్తుంది. కానీ వాస్తవం 12 అక్షరాలు ఇచ్చాడు ఆయన. అబ్బా. ఆ అక్షరం అది పాండిత్యం అంటే. ఇది అంటే పుచ్చకుడు ఉంటే అవధానం చేయడం కష్టం. అది ఎదుర్కొన్నారు మీరు? ఎదుర్కొన్నాను రంగంపేటలో. దోహ అంటే అర్థం ఏంటి? బాహువులు, దౌర్వీర్యం అంటాం కదా, బాగానే ఉంది. తర్వాత విసర్గలు ఉండడం వల్ల ఏమైందంటే, విసర్గలు అలాగే ఉండాలి, ప్రాశస్థానం అది. అవును. 4 పాదాల్లోనే విసర్గలు రావాలి. అవును. అంటే 4 అక్షరాలు పెట్టేసినట్టే. ప్లస్ 4 పాదాల్లో విసర్గలు వస్తే తర్వాత కాక్కపాపాలే వస్తాయి, ఉపధ్మానీయ సంధి. కాక్కపాపాలే వస్తాయి. విసర్గలు అలాగే ఉండాలి అంటే కాక్కపాపాలు ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉంటే కుదరదాక. ఇంకో సకారం ఉందనుకోండి, దోస్సారములు సంధి అయిపోతుంది, విసర్గలు ఉండవు. విసర్గలు ఉండాలి అంటే కాక్కపాపాయే ఉండాలి. అంటే ఆ 4 కూడా పెట్టేసినట్టే. 4, 4, 8. ప్లస్ దోహి ఇచ్చాడు అంటే రెండో పాదం, మొదటి పాదం యతి, అది శార్దూలం. 13 అక్షరం దీనికి సమానమైందే ఉండాలి. రెండోది కూడా విసర్గలతో ఉండాలి, దానికి సమానమైంది ఉండాలి. అంటే 3, 4, 12 అక్షరాలు పెట్టాడు. హస్తాక్షరం పెట్టేది 4 అక్షరాలే. అయ్యి బాబు మీరు చాలా కొట్టేశారండి అన్నారు. మరి బాబు మీరు తట్టుకుంటారు కాబట్టి కొట్టామన్నాడు. మీ మీద నమ్మకం ఉంది? నమ్మకం. ఆయన ఇప్పుడు కాశీభట్ల వారు, మణిగారు, దీక్షితుడు గారు మహానుభావుడు, స్వర్గస్థులు అయ్యారు. ఇంకొక ఆయన విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారిని టెలిఫోన్స్లో పనిచేసి, వీళ్ళు నలుగురు నన్ను చతుర్వేదాల్లో కాపాడారు. పరీక్ష గట్టిగానే పెట్టేవారు. పెట్టడం వల్లే రాటు తేలాం. కాకినాడలో తట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తట్టుకోవచ్చు నేను ఎప్పటికీ అంటాను. అంటే పండితులు ఎక్కువ ఉన్న ప్లేస్ అంటారా? పండితులు ఎక్కువ ఉండడం ఒకటి, గట్టిగా నిలబెడతారు. ఉండడం ఎక్కువ రాజమండ్రిలోనూ ఉన్నారు, కానీ గట్టిగా నిలబెడతారు. ఆ నిలబెట్టడంలో ప్రేమ ఉంటుంది. పండితులు ఇబ్బంది పెట్టాలని కాదు, కొన్ని చోట్ల నిలబెట్టడంలో వీడు ఓడిపోతే బాగుండనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది, అంతర్ని అందంగా ఉంటారు కొందరు. కాకినాడలో పండితులకు ఆ బుద్ధి లేదు. అదే వాళ్ళు ప్రేమ. అదే అదే. ఎవరికి ఇస్తాం, గరికపాటికి ఇవ్వకపోతే చేస్తాడు అని అనుకునేవారు. చేసిన తర్వాత అందుకే ఇచ్చామయ్యా ఏమనుకోగానేవారు. ఇంటికి పిలిచి భోజనం పెట్టేవారు. నిజంగా అది తల్లిదండ్రులు ఆ ప్రేమ చూపించేవాళ్ళు. అంటే మీలోని పాండిత్యాన్ని అంతా. ఇప్పుడు ఇది ఉంది, దోహ అనేది ఉంది. ఆయన ఏమిచ్చాడు, విషయం ఏమిచ్చాడు, ఆయన అవధానం చేయడం ఎంత కష్టమో చెప్పమన్నాడు. ఇదే పెద్ద కష్టం అసలు. ముందు ఈ పని కష్టం కదా. దోహ్ కార్యం ఇది కాదు గెలుచుటకు, వాస్తోష్పత్యముల్ కావలని రావాల్సిందే ఖచ్చితంగా. దోహ్కార్యం ఇది కాదు గెలుచుటకు, వాస్తోష్పత్యముల్ కావలని, ఈ కేలిన్ గెలువంగ నిల్చుటకు, ఫిక్సింగుల్ ధరంజెల్లునే. గీ కేళిన్ గెలిపించి నిల్చుటకు, ఫిక్సింగుల్ ధరంజెల్లునే. మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్లో జరిగిన రోజులు అప్పుడు అది మీకు ఉపయోగపడింది. అది ఉపయోగపడింది. అలా ఫిక్సింగ్ చేసి గెలవలేమని. ఈ కేళిన్ గెలిపించి నిల్చుటకు, ఫిక్సింగుల్ ధరంజెల్లునే. పూకాంతారము వెన్నెలల్ గురియగా, పూకాంతారము వెన్నెలల్ గురియగా, పూర్ణంబుగాదా సురాపకంజంబులు పద్య సంతతులు, సురాపకంజంబులు పద్య సంతతులు, సంపాదింతుమా డబ్బుతో. అద్భుతం అది. ఆ 4 చోట్ల విసర్గలు రావాలి, 4 చోట్ల కాక్కపాపాలే రావాలి, వేరేది రాకూడదు. దాన్ని బట్టి యతిస్థానం కుదరాలి, చెప్పింది విషయం సరిపోవాలి. దోహ్కార్యం ఇది కాదు, ఏం కుస్తీ పడ్డమా కాదు. వాస్తోష్పత్యములు కావాలి. వాస్తోష్పతి అంటే బృహస్పతి. బృహస్పతి అంత తెలుగు ఉంటే అవధానం చేసి ముందు వాస్తోష్పతి గీష్పతి నిర్ధర నా గురు దిశ నా గురు తోసద్దు. అమర కోసం చదవకపోతే రాదు ఇది.
ఆ పిండి పదార్థాలు తెలిసి ఉండాలి అవన్నీ. నేను 4 అవధానాలు చూసి అవధానాలు చేద్దామంటే కుదరదండి. ఆ పర్యాయ పదాలు ఇవాళ కొత్తగా మొదలెట్టేవాళ్ళు పాపం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాగా చదవాలి, అమరకోశం చదవాలి, ఆంధ్రనామ సంగ్రహం చదవాలి, రోజు పారాయణ చేయాలి. ఆ రోజుల్లో నాకు ఇప్పుడు ఇంకా మర్చిపోయాను కానీ 1500 శ్లోకాలు అమరకోశం నోటి మీద ఉండేది. అలా అభ్యాసం చేశాను. ఓవరాల్గా మీకు ఆ పద్యం ద్వారా మీలోని పాండిత్యాన్ని, అలాగే మీలోని ఛందస్సు యొక్క పరిజ్ఞానాన్ని, తర్వాత సమయస్ఫూర్తిని, అప్పటికప్పుడు వేగంగా చెప్పే ఆసు ప్రజ్ఞని, వీటన్నిటికీ కూడా ఒక గొప్ప ఉదాహరణగా చెప్పచ్చు ఇది ఆ పద్యాన్ని. అలాగా ప్రాణాలు తోడేసిన పద్యాలు చాలా ఉన్నాయి. ఇంచుమించు ప్రతి అవధానంలో ఒకటి ఉంటుందండి, సమస్య, దత్తపదో, నిషిద్ధాక్షరం, ఏదో ఒకటి తోడేసే విధంగానే ఉంటుంది. దాన్ని తట్టుకోగలిగాం కాబట్టే చేయగలిగాం. కానీ మీరు అవధానాలు చూసినప్పుడు ఆడియన్స్ ప్రేక్షకులకి అవేం కనిపించదు మీ మొహంలో. నేను ఎందుకు చేస్తానంటే ఆ మాయ అది విష్ణు మాయ. నేనేం చేస్తాను, నాకు మళ్ళీ ప్రేక్షకులు కూడా ఆందోళన చెందితే వాళ్ళు పృచ్ఛకులను చెప్పిస్తారు. నా మీద అంత ప్రేమ వాళ్ళకి. వీళ్ళందరినీ పిలిపించారు అనవసరంగా గురువు గారిని ఇబ్బంది పెడతారు. ప్రేమ ముఖ్యంగా మహిళలు వస్తారు, వాళ్ళు నన్ను బిడ్డలాగే చూసి. అదే అప్పుడు ఇంకా చిన్న వయసు కదా, ఆయన ఏదో చేస్తుంటే వీళ్ళేంటి ఇక్కడ అంత చిన్న మామూలుగా అడగచ్చు కదా, అలా కళ తల అడగచ్చు కదా అని వాళ్ళు. అందుకని నేను ఆందోళన చెందకుండా మధ్యలో జోకులు వేసేసేవాడిని. అప్రస్తుత ప్రసంగం, పైగా అప్రస్తుత ప్రసంగం చలోక్తుల వల్ల ఉపయోగం ఏంటంటే వెంటనే మనం కూడా నవ్వుతాం, మనస్సు వికసిస్తుంది. అప్పుడు ఈ వాస్తోస్పర్శము, కాంతారం లాంటి మాటలు తోస్తాయి. ఇంత పద్యం చెబుతూ ఉంటే మధ్యలో ఒకటి అడిగారు, ఏమంటే 33% రిజర్వేషన్ ఉంటున్నారు కదా మహిళలకి. అప్పట్లో అది పెద్ద ఉద్యమం నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది కదా. మహిళలకి 33% రిజర్వేషన్ అంటున్నారు కదండి, కొంపదీసిగా మంగళసూత్రాలు వాళ్ళు కట్టించుకోరా అండి, మనకే కట్టేస్తారేమో అన్నాడు. నేను వెంటనే అన్న, అది మంచిదే కదయ్యా, ఎప్పుడైనా అవసరమైతే తాకట్టు పెట్టుకుందుకు వాళ్ళని అడగక్కర్లేదు, మనమే అమ్మేయచ్చు అన్నాను. అలా ఇలా మీకు బ్రెయిన్ ఫ్రీ ఇప్పుడు వాళ్ళ మెడలో ఉంటే మనం అడగడం, వాళ్ళు ఇవ్వకపోవడం, లాగడం, దాని మీద సినిమా తీయడం, తాడు దించేయడం, ఇవన్నీ గొడవలు అవుతున్నాయి. మనకే కట్టేస్తే మంచిదయ్యా, ఆ 3 కాసులు బంగారం మనకే ఉంటుంది కదా అన్న. ఇలాంటి చలోక్తి విసిరాం అనుకోండి, వెంటనే జనం నవ్వుతారు, మనము నవ్వుతాం. నవ్వినప్పుడు ఎప్పుడు మెదడు వికసిస్తుందండి. తర్వాత ఆలోచన అద్భుతంగా గీ కేళింగెలువంగా అని వచ్చేస్తుందండి. ఆ మనస్సు ఎప్పుడు మంచి ఆలోచన రావాలి అంటే వికసించడానికి సిద్ధంగా ఉండాలి. సూర్యకిరణాలు పడగానే పద్మాల్లాగా. ఇందాక మీరు ఒక మాట చెప్పారు కదా సార్, మామూలుగా ఈ మనసు అనేది కోతి లాంటిది, అనేక రకాలుగా ఆలోచిస్తుంటుంది, విధానంగా ఉంటుంది. వాటిని కంట్రోల్ చేసుకోవడం అనేది కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేకపోతారు. కానీ మీకు ఈ ధారణ ప్రాక్టీస్ చేయటము, ఈ అవధాన సాధనలో మీకు వచ్చే ఆలోచనలు కూడా మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా జరిగినట్టే కదా? జరుగుతుంది ఖచ్చితంగా. నాకు అవధానాల్లో గొప్ప అనుభవం ఏంటంటే, అవధాన వేదిక ఎక్కే ముందు నేను భయంకరమైన నా మనస్సు తట్టుకోలేని దుర్వార్తలు విన్న సందర్భాలు కనీసం 5-6 ఉన్నాయి. 5-6 అది అలా పెట్టేసి నేను అవధానం చేశాను, అలా వదిలేసి మళ్ళీ కిందికి దిగ్గానే ఆ దుఃఖం కమ్మేసేది, అది వేరే విషయం. కానీ అక్కడ మాత్రం ఆ 2 గంటలు అష్టావధానం కానీ 2 రోజులు శతావధానం కానీ అది ఆగలేదు. అప్పుడు నాకు ఏ నమ్మకం కలిగిందంటే భగవంతుడు మనం ఇందుకోసం పుట్టించాడు, లేకపోతే ఇది ఎందుకు ఆగట్లేదు. ఇప్పుడు ఎంతోమంది కవులు పండితులు జీవితంలో కొన్ని దెబ్బలు తిని ఆ వృత్తి మానేసిన వాళ్ళు ఉన్నారు. నేను కలం ముట్టుకోను, నేను కాలేజీకి వెళ్ళను, నేను పద్యాలు పాడను అని ఉన్నారు. మనకు అది రాలేదు. అది పైగా ఈ కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి ఎన్నో దుర్వ్యసనాలు పడతాయి. భగవంతుడి దేవాళ్ళు మనకు అసలు ఒక్కపొడి వేసుకునే అలవాటు కూడా. అవును, ఇదంతా భగవద్ అనుగ్రహం కాకపోతే అంటే ఈ అవధానం గ్రహించుకోవడం, అంటే అవధానం కోసం చేసిన సాధనని, మానసికమైన సాధనని మీరు మీ జీవితానికి కూడా అన్వయం చేసుకున్నారు. పూర్తిగా అంతే కదా, పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. ఇది ఈ ఆలోచన ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇది కాదండి, మీకు దుఃఖం అంటారు మీరు, ఓ గొప్ప బిరుదు ఏదో మనకి రావచ్చు, ఎవడో 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, ఆ రోజుల్లో చాలా ఎక్కువ కదా అది. అది కూడా నాకు మనసులో ఉండేది కాదు. 1,00,000 ఇచ్చాడు కదా అన్న గర్వం అవధాన వేదిక మీద కనపడేది కాదు. 1,00,000 ఇవ్వడం ముఖ్యం కాదు, ఇంటికి వెళ్ళాక లెక్కెట్టుకోవచ్చు, ఇక్కడ భజన చెప్పడం ముఖ్యం. ఇది దెబ్బతిందనుకో, 1,00,000 పుచ్చుకున్న ఆనందం మనకేమో ఉండదుగా. అంటే ఇది ఇప్పుడు ఆ వర్తమానం మీదే దృష్టి పెట్టడం అనేది ఉంది. నేను చదివిన ఫిలాసఫీ గ్రంథాల వల్ల నాకు వచ్చి అది మీకు అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అంతే, ఇప్పుడు అది అవధానం చేయగలిగే వర్తమానం మీద దృష్టి పెట్టడం. ఈ 2 గంటలు అష్టావధానం పూర్తయ్యే వరకు, లేదా ఈ 2-3 రోజులు శతావధానం పూర్తయ్యే వరకు మనం వేరేది ఆలోచించొద్దు అని స్విచ్ ఆపేస్తే మనస్సును ఆపగలిగే శక్తి భగవంతుడు నాకు. అంటే ఈ స్విచ్ ఆఫ్ చేయడము, ఆన్ చేయడం అనేది మీ చేతిలో పెట్టేసుకున్నారు. మనసు మన చేతిలో ఉంటే దేన్నైనా సాధించాలి.